వంకాయల్ని శుభ్రంగా కడిగి పొడిబడతో తుడుచుకొని ఇలా స్టవ్ మీద కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు చింతపండుని నానబెట్టుకుని రసం తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మొదలైనవి సిద్ధం చేసుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసేసి వంకాయల్ని గుజ్జులాగా చేసుకోవాలి. మ్యాషర్ కానీ విస్కర్ కానీ ఉపయోగించి తర్వాత చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. టేస్ట్ అడ్జస్ట్మెంట్ కోసం కొద్దిగా పంచదార వేసుకోవాలి. ఇష్టం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. దానిలో పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలను పక్కకు పెట్టుకొని ప్యాన్ పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మిశ్రమాన్ని ఈ పులుసులో వేసి బాగా కలిపేసుకోవాలి. అంతే, వంకాయ పచ్చి పులుసు రెడీ.